అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మేయర్ సురేష్ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టి దెయ్యాలు వేదాలు వల్లించిన విధంగా మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఎంపీ అయితేనేమి, ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి రాజీనామా చేస్తారని చెప్పి ఎల్లో మీడియా పబ్లిసిటీ చేస్తానని చెప్పడం సిగ్గుచేటు. వాళ్ళ సొంత మీడియానే పబ్లిసిటీ చేసుకుంటూ ఎంపీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే పోతాడు, ఎమ్మెల్యే రాజీనామా చేసి ఎంపీకి పోతాడని చెప్పడం జరిగింది. గతంలో కూడా వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు హార్ట్ అటాక్తో చనిపోయినాడని వాళ్ళ మీడియానే పబ్లిసిటీ చేసింది. వాళ్ళకి అలవాటు ఆ విధంగా పబ్లిసిటీ చేయడం. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మీడియా కానీ వాస్తవాలు తెలియజేసేదే మా మీడియా, అన్నీ కూడా వాస్తవాలే తెలియజేస్తాయి. వాళ్ళ మాదిరి లేనిటి ఉన్నట్లు, ఉన్నాయి లేనట్లు ఎవరు కూడా తెలియజేయరు. కాబట్టి సురేష్ గారు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయన తెలుసుకొని మాట్లాడాలని చెప్పి కోరు. అదేవిధంగా నిన్న శాండ్ గురించి మాట్లాడాడు. శాండ్ ఇవ్వడం అనేది మా ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం. ఆ దినం ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు, కార్మికులైతే రోడ్లు పడ్డారు. కాబట్టి శాండ్ ఫ్రీగా ఇవ్వాలని చెప్పి ఆయన డిసైడ్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే వైసీపీ నాయకులు శాండ్ను ఇతర రాష్ట్రాలకు పంపించి దోచుకోవడం అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా తెలుసు. ప్రజలందరూ కూడా కార్మికులైతేమి, భవన కార్మికులైతేనేమి అందరూ కూడా రోడ్ల మీద పడ్డారు ఆ దినం ఇసుక లేక. ఈ దినం ఫ్రీగా ఇసుక ఇస్తూ రాయల్టీ కట్టి దాదాపు 750 రూపాయలకు ఇసుక వస్తూ ఉంటే దాన్ని కూడా ఈ మేయర్ సురేష్ గారు మాట్లాడడం సిగ్గుచేటు. ఆ రోజు మేయర్ గారు అయితేనేమి, రవీంద్రారెడ్డి గారు అయితేనేమి, అంజోద్ ఖాన్ అయితేనేమి, అంజోద్ భాష అయితేనేమి మొత్తం కొండలన్నీ కూడా నునుపు చేశారు, దోచుకున్నారు. మట్టి దోచుకున్నారు, ఇసుక దోచుకున్నారు, అదేవిధంగా ఎర్రచందనం దోచుకున్నారు. ఒకటి కూడా వదలకుండా అన్నీ దోచుకుని అలవాటు పడిన వాళ్ళు ఈ దినం 30 రోజులు కాలేదు అప్పుడే తెలుగుదేశాన్ని విమర్శించడము నిజంగా శోచనీయం. ఇప్పటికైనా మేయర్ గారు తెలుసుకొని మాట్లాడాల్సిందిగా మేము కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.